ఏపీలో జగన్ మోడీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, చంద్రబాబు అధికారంలోకి రాబోతున్నారని కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత చింతామోహన్ అన్నారు. చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల కొన్ని సీట్లు తగ్గుతాయని, లేదంటే ఆయనకు 150 స్థానాలకు పైగా ఎంపీ సీట్లు వచ్చేవని తెలిపారు. జగన్ వ్యతిరేక ఓట్లు చంద్రబాబుకు లాభించిందని చింతామోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక్క వైసీపీ పార్టీ 4,000 నుంచి 5,000 కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టింది. ఒక అసెంబ్లీ స్థానంలో ఒక అభ్యర్థి 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు వైసీపీ నుంచి. మరి ఈ డబ్బుని ఒక పోలీస్ అధికారి ఒక హోటల్లో పెట్టుకొని డబ్బుని డిస్ట్రిబ్యూట్ చేశాడు. పోలీసు వ్యవస్థ కూడా దొంగలను పట్టుకోవాల్సినటువంటి పోలీసులు వాళ్లే దొంగతనాలు చేస్తుంటే మరి ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి తన అధికారం కొరకు మరి అద్భుతాలు చేశాడు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం ఖాయం 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 అని తెలియజేస్తూ మరి ఆయన్ని పెంచి పోషిస్తున్నటువంటి మహాగణుడు మోడీని గురించి కూడా, భారతీయ జనతా పార్టీని గురించి కూడా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాను. పతనం ప్రారంభమైంది. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో 150 సీట్ల కంటే ఒక్క సీటు కూడా ఎక్కువగా రాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా ఖాయం. జగన్ వ్యతిరేక ఓటు చంద్రబాబుకు పడ్డాయి. మేము కాంగ్రెస్ పార్టీ దాన్ని మేము స్వాధీనం చేసుకోలేకపోయాం.